ప్రతి ఒక్కరికి హాయ్ అండి. వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా థ్యాంక్ యూ. మరింతమందికి షేర్ చేయండి వీడియోస్. ఫుల్ వీడియో చూడండి, దీని అర్థం ఏంటో తెలుసుకోండి. Successfully we meet in Manipur peoples. Really feel to happy in border, beside border, India-Nepal border. He is now providing extra ice cream because patriotic. He is second Toli Chaiwala. Yeah, very expensive. Very expensive. 65 for kulfi. See, very expensive Thai investment was. But really very happy in her place. Very good boy. Her place meet and all our peoples too. Very happy I am. Yeah. Really very thankful. But Okay, thank you. so much information together I am. Really, I don't know what in Nepal, but the brother saying so much to information. Really thankful brother. నేనైతే ఉన్నానండి ఇంకా ఇండియాలోనే వెళ్ళలేదు ఆ ప్లేస్లోకి. ఏదో చాలా కన్ఫ్యూజన్లు అండి, వెళ్దామా వద్దా ఏంటో అసలుకి. ఈ టైర్స్ కూడా అడిగాను, ఎడగడ రెల్స్ అనేవి ఉన్నాయి అన్నారు. 450 రూపాయలు పడుతుంది టైర్ అని చెప్పారు. అక్కడ సిలిగురిలో ఆ మాటే చెప్పారు ఆ టైర్స్. ఇక్కడ అదే ఉన్నాయి, లోకల్ బ్రాండే. ఇవే అయితే వెళ్తాయి వెళ్తాయి. మళ్ళీ ఎందుకురా ఇన్నిసార్లు ఆలోచిస్తున్నావు అంటే, ఏమోనండి మార్చేద్దాం, కంపెనీ ఉంటే మార్చేద్దామనే ఉంది. ఏంటో మరి చూద్దాం. ఇప్పుడు వెళ్తున్నానా అంటే ఒక ఆశ్రయం కోసమై వెళ్తూ ఉన్నాను. మరి అక్కడ ఆశ్రయం ఉంటుందో లేదో. ఇప్పుడు ఇట్ట వెళ్తే మళ్ళీ రేపు మళ్ళీ ఇదావనే ఇట్ట ఎనికి రావాలి ఆ బార్డర్ దగ్గరికి. అది ఇక్కడ పరిస్థితి. ఇటువైపు మొత్తం అడివే కొన్ని ఇండ్లు. వాళ్ళని అడిగి ఆడేమన్నా టెంట్ వేసుకోవాలంతే, ఎవరన్నా ఆశ్రయం ఇస్తే. ఇటువైపు ఇండ్లు అంటే ఇంక ఇవే. టౌన్ అంటే అదే అయిపోయింది మొత్తం. ట్రాఫిక్కి అడగడ మొత్తం. ఇంక ఈ నేపాల్ ప్రజలు, ఇక్కడ లోకల్ ప్రజలు అంతా తిరుగుతూ ఉన్నారు. ఆటోలు నేపాల్లోకి ఈడికి తిరుగుతూ ఉన్నాయి. మరి చూద్దాం. ఇది ఆ పక్కనే ఉందండి, నేనే ఈ పక్కకి వేస్తున్నాను. వాళ్ళని వెళ్ళి అడిగితే ఆ ప్లేస్లో అది లేదు అని చెప్పారు. అందుకు మళ్ళీ ఆ టౌన్లోకి వెళ్తూ ఉన్నాను. అక్కడే ఎక్కడన్నా చూద్దాం. నేపాల్లోకి వెళ్ళిపోవచ్చు అనుకో, కానీ ఎందుకో రేపటి నుంచి చూద్దామా, పొద్దున్నే మార్నింగ్ వెళ్దాము అనిపిస్తూ ఉంది కొత్త ఉత్సాహంతో. మరి ఏంటోనండి అసలుకి ఏందో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. హోటల్స్ అంటారా, హోటల్స్ అయితే ఉంటాయండి. బడ్జెట్ అన్నిటికీ బడ్జెట్. అయినా అక్కడి నుంచి పోతూ ఉండారండి ఈ ప్రదేశంలో. అసలు ఊరంటే ఇదే. అక్కడ ఉన్నాం కదా భూటాన్ బార్డర్లో, అట్టా టైపు కొన్ని ఇళ్ళు. ఇదే ప్లేస్ చెప్పండి, ఇవన్నీ ఉన్నాయంటే అన్ని ప్లేసుల్లో ఉంటాయి. కాకంటే ఇది మన ప్లేసే, ఇండియాలోనే. మ్యాస్ట్రో ఇక్కడ ఉంది, మనం ఉన్నాం ఇక్కడ. ఇక్కడ ఏందంటారా, మళ్ళీ ఈ ప్లేస్లో ఈరోజు కూడా హోటలే. ఎందుకంటే ఇక్కడ ఏమి లేవు సత్రాలు గిత్రాలు అట్లాంటివి కూడా ఏమి లేవండి. అందుకని మళ్ళీ బడ్జెట్ ప్రకారంగా 400 చెప్పారు. 1000 రూపాయలు లేదు, నేను 400 నా బడ్జెట్ అని చెప్పాను. ఇదే అండి హోటల్, స్మార్ట్ హోటల్. ఇక్కడ ఉన్నాను మన మాస్టర్తో. ఇక రేపు నిజంగా అటు వెళ్దామా అనే ఆలోచనలో ఉన్నాను. రేపు తెలుస్తుంది ఎటు వెళ్ళేది అని. ఇక సెటప్ మొత్తం లోపలికి షిఫ్ట్ చేసి అలా తిరిగేసి వద్దాం టౌన్లో. బడ్జెట్ అయితే 400 రూము. కలిశారు నేపాలీ ప్రజలు, మాట్లాడదాం వాళ్ళతో, వెళ్ళి చూసి అక్కడి నుంచి వచ్చాము. ఇక మన డీటెయిల్స్ అన్నీ రాసుకొని ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇలా రూమ్ ఇచ్చారు. బడ్జెట్ అంటే ఈ 3 రోజులు అయిపోయింది నిజంగా. నిన్న ఈరోజు ఏంటోనండి, ఒక అంతస్తులోనే 101. మ్యాచ్లో కూడా ఇక్కడేందంటారా, కింద పార్కింగ్ ఎక్కడా లేదు, ఓపెన్లోనే. అందుకు ఆయనకి చెప్పాను
అంటే సర్లే పెట్టుకోపో అని చెప్పారు. ఇంక ఇది రూము, ఛార్జింగ్ పాయింట్, బ్యాగు, ఇంకొక బ్యాగ్ కింద అలా అన్నీ ఉన్నాయి. ఇంకేది బాత్రూము. బాత్రూమ్తో ఏం పని అంటే అదే మెయిన్. కాసేపు ఛార్జింగ్ పెట్టేసి రేపటికి కాస్త ఆలోచించి వీలైతే అటు వెళ్ళేట్టుకంటే మనీ ఎక్స్చేంజ్ ఇక్కడే చేసేసుకొని వెళ్ళడం మంచిది అనుకుంటున్నాను. మరి చూద్దాం. చెరువులోనే మొత్తం అన్నీ ఇక్కడే పెట్టి వెళ్దాం బయటికి. బయటికి ఎందుకు అంటారా, చెప్తాను ఎందుకో. బయటికి మాస్టర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. లాక్ ఏం చేయలేదు. లాక్ నా దగ్గర ఉంది. లాక్ చేసేద్దాంలే. లాక్ చేసేసానండి. ఇక బయటికి వెళ్దాం. బయట ఏం పని అంటారా, చెప్తాను బయట ఏం పనో. బయట మార్కెట్లో కలుద్దాం. షాప్లోకి వచ్చాము. రేపటికి వెళ్ళాలనుకుంటున్నాను నేపాల్కి. ఫైనల్గా అనుకున్నాను నేపాల్ వెళ్దామని. ఇక్కడికి వచ్చాను. మన ఇండియా రూపీస్ ఇన్ ₹1, అక్కడ ₹1.60. అలా 100 రూపాయలకి 160 రూపాయలు. అలా 10,000కి 16,000 అలా అండి. అలా అని చెప్పి నేను కొంత అమౌంట్ అయితే మారుస్తున్నాను. ఒక 10,000 వరకు మారుస్తూ ఉన్నాను. ఎందుకు రూమ్ నుంచి బయటకు వచ్చిందంటే ఎందుకు. ఇది అండి విషయము. దో బ్రదర్ చాలా బ్రదర్తో మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. Your 5,000 into 1.6, 8,000. ఓకే ఓకే. 1, 2, 3. రండి బ్రదర్ నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. రియల్లీ బ్రదర్ సేయింగ్ నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాడు బ్రదర్. షాక్ అయిపోయాడు బ్రదర్ కూడా. 8,000. ఓకే ఓకే బాయ్. More need 5,000. Change, exchange. యా బాయ్. Give Indian money. ఓకే ఓకే ఓకే. ఇది ఒక 8,000 అండి. ఒక 5,000కి ఒక 8,000. నేను ఇంకొక 5,000 ఇస్తున్నాను. 5,000 exchange. నో అగైన్ ఆల్సో ఇన్ 5,000. Okay. ఇది 8,000. 5,000కి 8,000. అలా ఇంకొక 5,000కి 8,000. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ బ్రదర్. మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు టెల్లింగ్. విధంగా నేపాల్ 1,000 అన్నీ నీళ్ళే పెట్టుకొని పోతూ ఉన్నాను. మరి చూద్దాం అక్కడ. You have UPI? యా బ్రదర్. You have nothing UPI. है मेरे पास तो है यूपीआई. मेरा नंबर लेके जाओ. ओके ओके तो बहुत कम आएगा. ओके श्योर ब्रदर. आपको उधर अगर नेपाल मनी और चाहिए, प्रॉब्लम हो गया, ओके ओके. तो आपके पास तो इंडियन मनी है, बैंक में है, यूपीआई में है. ओके ओके. तो आप तो वहाँ नहीं एक्सचेंज कर सकते हैं. आप क्या कीजिएगा, मेरे को कांटेक्ट कीजिएगा. मैं बोलूँगा आपको मेरा अकाउंट में डालो. आप उधर कोई भी ऐसे शॉप में जाके ओके 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 बोलेगा भाई मेरे को हाँ इंडिया से मनी ट्रांसैक्शन. आएगा, हाँ. उधर का स्कैनर देगा. मेरा ऑथराइज है नेपाल मनी सेंड. ओके ओके ओके. हाँ, मैं आपको You आप telling इंडिया से दीजिएगा. yeah sure. You हाँ. telling to address to really I sure to going that इंडियन मनी places. उधर से सेंड करेगा. हाँ मैं इधर से आपको नेपाल मनी सेंड कर दूंगा उधर. वहाँ आपको नेपाल मनी मिल जाएगा. हाँ हो भाई. अभी पूरा उस दिन में एक नेवी गया काठमांडू. ओके ओके. सेम उसके साथ बहुत मैं कंडीशन किया. అది అండి నిజంగా. वो भी वैसा उधर जाके पैसा शॉर्ट हो गया. ఓకే ఓకే. मेरे को कांटेक्ट किया, उसका घर से मेरे को इधर पैसा आया, मैं उसको उधर भेज दिया. हो भाई. ఇదండి నేపాలి అమౌంట్. పదివేలకి 16.
మన 10,000కి వస్తుంది నేపాలీ అమౌంట్ 16,000. చూడండి ఎన్ని డబ్బులు. ఇంత బడ్జెట్ ఎక్కడరా అంటే నేపాల్ కోసమే కొంత దాచుకున్నాను. మరి ఇది అండి చూద్దాం మరి అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. 100. ఓకే ఓకే. ఇది 100. इधर 500 भाई 1000 का है भाई. 1000 का भी है. हाँ दिखाओ देखेंगे. लीजिए एक वो तो 500 ఇది 1000 రూపాయలండి. बहुत डिफरेंट भाई इंडिया करेंसी नेपाली करेंसी. बहुत डिफरेंट है. ఇదండి ఇలా ఇలా ఇన్ని డబ్బులతో నేపాల్లోకి ఎంటర్ అవుతున్నాం. అది ఎట్లా పైన ఇది అండి 10,000కి 16,000. ఇది బెటర్ అంటే ఫుడ్ కాస్ట్ కైసరా. నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఇన్ఫర్మేషన్ బాయ్. బికాస్ ఐ డోంట్ నో ఐ కమింగ్ ఇన్ మై విలేజ్ టు నేపాల్ in my bicycle nameplate. My village to Nepal. Yeah. More of days in her country. In Indian country, stated to visit. But now beside in Nepal, now thinking I Nepal. What the Nepal? Your Yeah. thinking change. Yeah. Not fully sure in Nepal I am. Now Indian, not visa, not. Yeah. Only ID proof to enter in Nepal. Nepal, Bhutan. अभी कोई प्रॉब्लम नहीं है. आप घूम के आइए. Yeah भाई. इंडियन के लिए बाद में शायद ऐसा हो सकता है वीजा भी लग सकता है. उस टाइम नहीं जाता. हो भाई. घूम के आओ. हो भाई वो तो सही भाई. फ्यूचर में क्या चलता है कि कुछ भी नहीं मालूम. वर्ल्ड वॉर हो जाएगा. क्या हो जाएगा. अभी तो बिसाइड स्टेट फ्री एंट्री तो है में जा सकते हैं. आप जा सकते हैं. इंडियन के लिए कोई दिक्कत नहीं है. या भाई. ఇదండి బ్రదర్ది ఈ ఫోన్ నెంబర్ అయితే కానీ ఇది షాపు మొత్తం నీకు ఏమన్నా అవసరం అయితే ఈ విధంగా నాకు ఫోన్ చేసి ట్రాన్స్ఫర్ చెప్పు నేను అక్కడ వాళ్ళకు పంపిస్తాను. యా అది ఇక అదండి ఇక్కడ విషయం. ఇక మనం వెళ్దాం ఈ ప్లేస్లో. మదర్ది అయితే పర్ల్ లోడింగ్ లైఫ్, మొబైల్ యాక్సెసరీస్, ట్రాన్స్ఫర్ మనీ ఇలా అన్నీ ఉన్నాయి. ఆ బ్రదర్తో నేను ఇలా ఉన్నామండి. థ్యాంక్ఫుల్ ఇన్ఫర్మేషన్ బ్రదర్, రియల్లీ వెరీ నైస్ టు మీట్ యూ హర్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అయితే మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అయిపోయాడు. ఇక ఉంది నేపాల్ మనీ. అక్కడ ఒక టీ అయితే 20 రూపాయలు 60 రూపాయలు ఉంటుందంట. ఒక పెప్సీ బాటిల్ ఇది ఇక్కడ 100 రూపాయలు అయితే అక్కడ 200 అంట. మరి అక్కడ ఏమి తాగుతామో ఏమి తింటామో ఏమోనండి నిజంగా. మొత్తం అక్కడంతా తిరిగేసి వచ్చాను. ఇక రూమ్ అంటారా, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని. రూమ్ తీసుకుంటే ఇదే కదండి. మొత్తం ఉండే గుడ్డలు కొన్ని ఉంటే వాష్ చేసేసాను. ఇక కరెన్సీ అంటారా, ఇదైతే 1000 రూపాయలండి. నేపాలీ 1000 రూపాయలు ఇది. ఇక ఇది 500. ఇక ఇది 100 రూపాయలు. ఇవి నిజంగా ఎట్టున్నాయి అంటే లాటరీలు ఉన్నట్టు ఉన్నాయండి. లాటరీ నోట్లు ఉన్నట్టున్నాయి. ఇంకా ఈ డబ్బుతో రేపు ఎంటర్ అవుతాం నేపాల్కి. అక్కడ కనుక్కున్నాను, చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. మన 100 రూపాయలు అక్కడ 160 రూపాయలు. మన ఇక్కడ పెప్సీ
మన పెప్సీ 100 రూపాయలు అయితే అక్కడ కనీసం 200 అంటండి. ఇంకా ఆ లెక్కన ఈ లెక్క అయితే మనకి ఎంత ఉపయోగపడుతుంది? మన 100 160 అయినా కానీ అక్కడ పెప్సీ 200. అప్పటికి మన లెక్క ఎక్కువగా ఖర్చు అవుతూ వస్తూ ఉంటుంది అనుకుంటాను. ఆ విధంగా అని చెప్పారు. మరి అక్కడికి వెళ్తే చూద్దాం. నేనైతే తీసుకున్నాను. ఎంత డబ్బు అంటారా? చెప్పాలి అంటే నా దగ్గర ఉండే బడ్జెట్ అంతా ఇదేనండి. ఇక 20,000. ఇంత డబ్బు ఎట్టొచ్చిందిరా అంటే ఇదేనండి బడ్జెట్. ఈ బడ్జెట్తోనే నేపాల్ అనే రైడ్ ప్లాన్ చేశాను. కాకపోతే ఇంకా ఇప్పుడైన ఖర్చు ఎంత అంటారా? ఎంత ఉంటుందండి? ఆల్మోస్ట్ ఈ రోజుకి 67 రోజులు అయింది. ఇప్పుడు ఇది మార్చింది అయితే 20,000. ఇది కాకుండా ఎంత అయింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో చూసేపటికి. ఇక అంతేనండి. ఇక ఉంటాను. గుడ్ నైట్. కాస్త ఎడిటింగ్ చేసే వర్క్ ఉంది. ఇక కలుసుకుందాం. రేపటి బార్డర్లో వస్తాయండి. ఏ రోజు స్టేటస్ అయితే ఆ రోజు వస్తాయి. ఫుల్ వీడియో అయితే ఈ వీడియో వచ్చినప్పటికే ఫుల్ వీడియో. రేపటి నుంచి అయితే డైలీ స్టేటస్ వస్తూనే ఉంటాయి. అంటే ఇది చెప్పేటప్పటికే స్టేటస్ అనేటివి వచ్చేసి ఉంటాయి. వీడియో అయితే ఇప్పుడు వస్తుంది. చూస్తూనే ఉండండి. శివాన్ మాస్టర్ వేల్స్. కలుసుకుందాం నేపాల్లో. మొత్తం సిద్ధం చేసుకుని రెడీ అయినాడు. మరి వెళ్తాడో లేడో చూద్దాం. చూస్తూనే ఉండండి. శివాన్ మాస్టర్ వేల్స్.